అయ్యా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండం ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు, అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది, అయ్యో నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి తీయండి అని. పరుగు పరుగున వచ్చారు కొంతమంది, మేము లాగుతామని. అయ్యో నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలంది. అయ్యో మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని వెళ్ళిపోయారు అందరు. ఒక వేశ్య, ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది. ఆవిడ వచ్చింది, వచ్చి అమ్మా నేను లాగుతానంది. నువ్వే పాపం చేయలేదా అంది. చేయకేమ్మా, నేను వేశ్యావృత్తిలో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశానో, శ్రీశైల శిఖరం చూశాను.